సెప్టెంబర్ 8వ తారీఖున మనం మరియమాత యొక్క జన్మదినాన్ని కొనియాడుతూ ఉన్నాం. అయితే అంతకు ముందు నుండే మన ఈ విచారణలో ఫాతిమా మాత పండుగ కొనియాడబడుతూ ఉండేది. తరువాత నూతన దైవార్చన క్రమం ఏర్పడిన తరువాత 1960వ దశకంలో ఈ పండుగ మరియమాత జనన పండుగ సెప్టెంబర్ 8వ తారీఖు మార్చబడింది. మరియమాతను గురించి మనకి, ఆమె జననాన్ని గురించి, ఆమె పెరుగుదలను గురించి మనకి సువార్తలో ఎక్కడ కూడా వ్రాయబడి ఉండలేదు. అయితే 2వ శతాబ్దంలోనే వ్రాయబడినటువంటి ప్రొతో ఎవాంజేలియం అనేటటువంటి గ్రంథంలో మరియమాత యొక్క జననాన్ని గురించి మనకు విశదీకరించబడింది. అయితే సువార్తలలో కానీ నూతన వేదంలో కానీ ఎందుకు మరియ తల్లి జననాన్ని గురించి వ్రాయబడలేదు? దీన్ని ఆసరాగా తీసుకొని చాలామంది మరియమాతను గురించి సువార్త గ్రంథాలలో ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు కదా, ఆమెకు మంగళవార్త చెప్పిన దగ్గర నుంచి మాత్రమే మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు దేవాలయంలో కనపడకుండా పోయినప్పుడు ఆయన వెతకటం, తర్వాత ఇంటికి వెళ్ళిపోవటం అంతటో కనిపిస్తుంది. కథోలికులు మీరెందుకు ఆమెకంత ప్రాముఖ్యతనిస్తారు అని చెప్పి కొంతమంది మనకులాంటి క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళే, యేసుక్రీస్తుని నమ్మకుండా ఉండి కూడా బోధించే వాళ్ళే ఇటువంటి అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రొతో ఎవాంజేలియం దాంట్లో వ్రాయబడినట్లుగా మరియమాత జోకీము అన్నమ్మలకు జన్మించినటువంటి ఏకైక పుత్రిక. వారికి కూడాను సంతానం లేనప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు స్త్రీలకు సంతానం లేకపోవడం అనేది చాలా అవమానకరమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళు రాత్రింబవళ్ళు కూడా ప్రార్థనలు చేసేవాళ్ళు, ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు. జోకీము గారు కూడాను ఎంతో ఉత్తముడు, ధనవంతుడు, కానీ దైవభక్తి గలవాడు. ఆయన ప్రార్థనలు చేసేవాడు. చివరిగా దేవుడు వాళ్ళకి మరియమాతను ప్రసాదించినప్పుడు మరియమాత జనని అయినటువంటి అన్నమ్మ గారు, ఇదిగో ఈ బిడ్డను దేవునికి అంకితం చేస్తామని చెప్పి ఆమెకు 3వ ఏటని తీసుకొని వెళ్ళి దేవాలయంలో ఆమెను కానుకగా సమర్పించారు. ఆ తరువాత ఆమె యొక్క వివాహాన్ని గురించి మనకు తెలియదు. కానీ ఈరోజు సువార్తలో విన్నట్లుగా దేవుడు గాబ్రియేలు దూతను ఆమె దగ్గరకు పంపించి ఇదిగో నీవు కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టాలి అని చెప్పినప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు గతంలో చేసినటువంటి వాగ్దానాలన్నిటినీ కూడాను నెరవేర్చడానికి సంసిద్ధుడయ్యాడు అని మనకి అర్థమవుతుంది. మరియమాత యొక్క జననం సువార్తలలో లిఖించబడినప్పటికీ కూడాను దేవుని యొక్క ప్రణాళికలో ఆమె ప్రారంభం నుంచే ఉన్నదనేటటువంటి విషయం మనకి ఆది కాండంలోనే బోధపడుతుంది. ప్రియమైన మిత్రులారా, ఆది కాండం 3వ అధ్యాయం మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, మానవుడు దేవుని ఎడల చేసినటువంటి అపరాధాన్ని శిక్షించేటప్పుడు మానవుణ్ణి శిక్షిస్తాడు. నీవు ఈ తప్పు చేశావు కాబట్టి వెళ్ళు, ఇదిగో భూమి అంతా కూడాను శపించబడింది, నీవు కాయకష్టం చేసి బ్రతకాలి, ఆ తరువాత నేను మరలా నిన్ను దర్శిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత సైతానుని శిక్షించేటప్పుడు నేను ప్రేమతో చేసుకున్నటువంటి మానవుణ్ణి నీ దారిలోకి తెచ్చుకున్నావు కాబట్టి నీవు శపింపబడ్డావు. కానీ తర్వాత జరిగేది ఏంటంటే, ఓ స్త్రీ నుండి పుట్టినటువంటి వ్యక్తి వీరందరినీ కూడా నీ నుంచి నా ప్రజలను విముక్తి చేస్తాడు అని చెప్పి, ఓ స్త్రీ నుంచి పుట్టేటటువంటి వ్యక్తి కాబట్టి దేవుడు ఆకాశం నుంచి ఊడిపడడు, భూమిలో నుంచి పుట్టుకురాడు, ఓ స్త్రీ నుంచి సామాన్యంగా జన్మిస్తాడు. కాబట్టి నీవు అతని మడుము మీద కాటి వేస్తావు, ఆమె నీ తలగ నలగగొడుతుంది అని చెప్పి ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు మరియమాతను తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈనాటి 2వ పఠనంలో మనం విన్నాం, దేవుడు తన కుమారుని పంపించినప్పుడు ఆయన ఒక స్త్రీ నుండి జన్మించెను.
ఆయన ఒక స్త్రీ నుండి జన్మించాడు అని చెప్పి పౌలు గారు స్పష్టంగా వ్రాశారు. అయితే పౌలు గారు ఈ వాక్యం రాయడానికి కారణం ఏంటంటే, ఆదికాండం ఒక కారణం అయితే, రెండవది ఏమిటంటే యోహాను గారు వ్రాసినటువంటి శుభవార్త ప్రథమ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అందులో దేవుడు ఏ విధంగా మానవుడయ్యాడో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యము దేవుడయ్యుండెను. 14వ వచనం మనం చదువుకున్నప్పుడు ఆ వాక్యము శరీరము ధరించి మన మధ్యన అవతరించెను. అదిగో ఏ విధంగా ఆ వాక్యం శరీర రూపాన్ని ధరించిందో పౌలు గారు ఈరోజు మనకు వివరించారు. ఒక స్త్రీ నుండి పుట్టాడు ఆయన. కాలము పరిపక్వమైనప్పుడు దేవుని తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను, ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. కాబట్టి ఆయన స్త్రీ నుండి పుట్టాడు కాబట్టి ఒక మనిషిగా మన మధ్యన అవతరించాడు. మనిషిగా ఇశ్రాయేలు జాతీయుడిగా ధర్మశాస్త్రానికి లోబడి జీవించాడు ఆయన. అయితే ఆ ధర్మశాస్త్రం నుంచి మనల్ని విముక్తులను చేశాడు ఆయన మనల్ని విముక్తి చేశాడు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, దేవుడు జన్మించడానికి ఓ స్త్రీ అవసరమైంది. ఆమె మరియమాత. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. సరే, దేవుడు ఎన్నుకున్నాడు అంటే అందరం కూడా చాలా సంతోషిస్తాం, దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి. కానీ అది ఎంత కష్టతరమైనటువంటి పనో మనకందరికి కూడా అర్థమవుతుంది. మరియ తల్లిని ఎన్నుకున్నట్లుగానే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అదే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చాలా చక్కగా చెబుతారు. దేవుడు మనల్ని పూర్వమే తన కుమారుని ద్వారా ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన ముందు మనం నిష్కపటలంగా నిర్దోషులంగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నిక చేశాడు. ఎప్పుడు? సృష్టి ప్రారంభమునకు ముందే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మరియ తల్లిని ఎన్నుకున్నటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి మరియ తల్లి ద్వారా పంపించాలనుకొని ప్రణాళిక రచించినటువంటి దేవుడు ఆ సృష్టి ప్రారంభంలోనే మనందరినీ కూడా ఎన్నుకున్నాడు. క్రీస్తునందు మనల్ని తన వారిగా ఎన్నుకున్నాడు. ఆయన ముందు మనం దోషరహితంగా జీవించడానికి, ఆయన యొక్క మహిమలు ప్రకటించడానికి. ఇక తరువాత రెండో భాగానికి వచ్చినప్పుడు మరియ తల్లి యొక్క జీవితం అంత సాఫీగా సాగిపోలేదు ప్రియమైన మిత్రులారా. ఎన్నో ఒడుదుడుకులు. మొట్టమొదటిది ఏమిటంటే పేదరికాన్ని కోరుకునే వాళ్ళు ఎవరూ కూడా లేరు. కానీ అలా కోరుకున్న వాళ్ళందరూ కూడా ధన్యులయ్యారు. అందులో పేదరికంలో జీవిస్తూ ఏ రోజు కూడాను పేదరికాన్ని దూషించినటువంటి, ద్వేషించినటువంటి, శపించినటువంటి వ్యక్తి కాదు మరియ తల్లి. ఏ రోజు కూడా పేదరికాన్ని, తన లేనితనాన్ని దూషించినటువంటి, ద్వేషించినటువంటి వ్యక్తి కాదు మరియ తల్లి. దాన్ని ప్రేమతో స్వీకరించింది. ఎందుకంటే ఆమెకు సంతృప్తినిచ్చేది ఒక్కటే, దేవుడు అన్నీ చూచుకుంటాడు, దేవుని యొక్క చిత్తం నెరవేరుతుంది. కాబట్టి నానాటికి కావలసిన ఆహారాన్ని దేవుడిస్తున్నాడు, నాకదే చాలు. దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు, నాకదే చాలు. దేవుడు నాతో ఉన్నాడు, నాకదే చాలు అని చెప్పి మరియ తల్లి సంతృప్తిగా జీవించింది. అదే తన కుమారుని పెంచడంలో కూడాను ఆమెకు బలమైనటువంటి ఆయుధంగా తయారైంది ప్రియమైన మిత్రులారా. ఇక తరువాత కాలంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు మరియ తల్లిని పొగుడుతారు. కానీ కొంతమంది ఏమంటారంటే మరియ తల్లిని ఆయన చాలా చులకనగా చూశాడంటారు. యేసు ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క సోదరులు మరియ తల్లి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడాలని చెప్పి కబురు చేస్తారు. ఏమనంటే, ఇదిగో నీ తల్లి, నీ సోదరులు వచ్చారు, నీతో మాట్లాడాలనుకుంటున్నారు అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తారో వాళ్ళే నా తల్లి, నా సోదరులు, నా మిత్రులు అని చెప్పి ప్రభు అంటాడు. దానికి కొంతమంది ఏం చెప్తారంటే, ఇదిగో మరియ తల్లిని యేసు ప్రభు లెక్క చేయలేదంటారు. కానీ అంతర్లీనంగా పరిశీలిస్తే అక్కడ యేసు ప్రభు మరియ తల్లిని పొగిడారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తారో వాళ్ళే నా తల్లి. మరియ తల్లి యేసు ప్రభువుని గర్భంలో ధరించడానికి ముందు తన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధరించింది ప్రియమైన మిత్రులారా. మరియ తల్లి తన గర్భంలో యేసు ప్రభును ధరించడానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని తన మనసులో, హృదయంలో ధరించింది. ఆ వాక్య ప్రకారం జీవిస్తూ వచ్చింది. అందుకని యేసు ప్రభు యొక్క పొగడ్తకి ఆమె కారణమైంది.
అయితే ఆ పొగడ్తలే కాదు, తన కుమారుడు శిలువ మీద మరణిస్తున్నప్పుడు కూడాను అంత కష్టంలో ఉండి, అంత బాధలో ఉండి దేవుణ్ణి ఏ రోజు కూడా దూషించలేదు. లేదా తన కుమారుడిని చంపుతున్నటువంటి ఆ సైనికుల్ని దూషించలేదు, ఆ రోమన్ ప్రభుత్వాన్ని దూషించలేదు. ఆమె సహనంగా ఓర్పుతో అన్నీ సహించింది. అందుకని ఆమె ధన్యురాలైన ప్రియమైన మిత్రులారా, ఇది క్లుప్తంగా చెప్పాలంటే మరియ తల్లి యొక్క జీవితం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవించినటువంటి వ్యక్తి. మరి అది ఎంత కష్టతరమైనా కూడా ఆమె జీవించగలిగింది అంటే ఆమెకు నిజంగా మనమందరం వందనాలు తెలియచేయాలి. ఒక మనిషిగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, ఒక మానవ మాతృరాలుగా దేవుని యొక్క వాక్య ప్రకారం ఏ విధంగా జీవించాలో మరియ తల్లి తన యొక్క జీవితం ద్వారా మనకు నేర్పిస్తుంది. ప్రియమైన మిత్రులారా, దీని గురించి మనం పుంకానుపుంకాలుగా వ్రాయనక్కరలేదు. కొన్ని విషయాలు మనకి బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్యాలని ఎవరు కూడా కాదనలేరు, ఎందుకంటే అన్ని బైబిల్ వాక్యాలే. ఆ వాక్యాలలోనే దేవుడు మరియ తల్లిని ఎంత గొప్పగా దీవించాడో మనకు అర్థమవుతుంది. ప్రియమైన మిత్రులారా, యేసు ప్రభు మరణించి పునరుత్థానమై మోక్షారోహణమైన తరువాత మరియ తల్లి ఆ సంఘానికి ఆదర్శంగా నిలిచింది. ఆమె ఒక ఏమంటారంటే ఆయుపట్టుగా నిలిచింది అని చెప్పొచ్చు. ప్రథమ సంఘంలో ఆమెకు ప్రముఖ పాత్రనిచ్చారు. ఆమె శిష్యులందరితో కూడా కలిసి మేడ మీద గదిలో ప్రార్థన చేసింది. ప్రథమ క్రైస్తవ సంఘానికి ఆమె ఆయుపట్టులాగా నిలిచింది. ప్రియమైన మిత్రులారా, ఇక ఆమె మరణించి పరలోకానికి వెళ్ళింది. పరలోకంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, మానవ శరీరంతో ఉన్నటువంటి వాళ్ళిద్దరు. ఎవరు? యేసు ప్రభు, మరియ తల్లి. యేసు ప్రభు మన మానవ శరీరంతోనే పరలోకానికి వెళ్ళాడు. తండ్రి యొక్క కుడి ప్రక్కన ఆయన కూర్చొని ఉన్నాడు. అదేవిధంగా ఆయన తల్లి కూడాను మానవ శరీరంతో ప్రభు దగ్గరకు వెళ్ళింది. తన కుమారుని ప్రక్కనే ఆమె కూర్చొని ఆమె చేసేటటువంటి ప్రతి పని ఏంటంటే మన కోసం ప్రార్థన చేయడం, దేవుని యొక్క అంగీకారంతో అప్పుడప్పుడు మానవులకు దర్శనమివ్వడం. ఆ దర్శనాలలో ఒక దర్శనమే 1917వ సంవత్సరంలో పోర్చుగల్ దేశం ఫాతిమాలో జరిగినటువంటి ఆ దర్శనం. 3 చిన్నపిల్లలకి 9, 8, 7 సంవత్సరాల పిల్లలు, చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు గొర్రెలు కాచేటటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు ఏది చెప్తే అది నమ్మేటటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళు, ఏది చేయమంటే అది చేసేటటువంటి వాళ్ళు, అమాయకులు, నిష్కపట హృదయులు. అటువంటి చిన్నపిల్లలకి ఆమె దర్శనం ఇచ్చింది. ప్రారంభం నుంచి కూడా అటువంటి ఎన్నో దర్శనాలు జరిగాయి. అవన్నీ కూడా మనకి కొన్ని చారిత్రాత్మకంగా నిరూపించబడ్డాయి. దాదాపుగా 60 సంవత్సరాల ముందే మనకి లూర్దు నగరంలో మరియ తల్లి దర్శనం ఇచ్చినట్లుగా 1858 సంవత్సరంలో చరిత్ర తెలియజేస్తూ ఉంది. అంతకంటే ముందుగా 1531 సంవత్సరంలో గ్వాదలుప్, మెక్సికో దేశంలో గ్వాదలుప్ అనేటటువంటి ప్రదేశంలో ఆమె దర్శనం ఇచ్చినట్లుగా చరిత్ర తెలియజేస్తూ దేవుని కూడా చరిత్ర చెప్పేటటువంటి సత్యాలు. ప్రియమైన మిత్రులారా, అయితే ఫాతిమా బిడ్డలకి దర్శనం ఇవ్వటంలో ఉన్నటువంటి అంతర్లీనం ఏంటంటే అప్పటికి ప్రథమ ప్రపంచ యుద్ధం ప్రారంభమై 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 1914వ సంవత్సరంలో దాదాపుగా జూన్ 28వ తారీఖున ఆస్ట్రియన్ రాజకుమారుడు చంపబడినప్పుడు ఆ చంపినటువంటి ప్రదేశం మీద ఆస్ట్రియన్ రాజు యుద్ధాన్ని ప్రకటిస్తాడు. తర్వాత జూలై 28వ తారీఖు నుంచి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. కొన్ని దేశాలు వాళ్ళతో కలిశాయి, కొన్ని దేశాలు వీళ్లతో కలిశాయి. సరే, ప్రథమ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మరియ తల్లి వాళ్ళకి దర్శనమిచ్చి శాంతిని ఏ విధంగా నెలకొల్పాలి అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేయడానికి వచ్చింది. వాళ్ళు చూచినప్పుడు ఆ 3 పిల్లలు కూడా గొర్రెలు కాయడానికి వెళ్ళారు. వాళ్ళకి మరియ తల్లి దర్శనం ఇచ్చిన దాన్ని వాళ్ళు వర్ణిస్తూ ఉన్నారు. మాకు మొట్టమొదట ఒక పెద్ద కాంతి కనపడింది. ఆ కాంతి తర్వాత ఓ స్త్రీ మాకు దర్శనం ఇచ్చింది. ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది. మేము మాటలతో వర్ణించలేనటువంటి అందంగా ఉంది ఆమె మమ్మల్ని ప్రార్థన చేయమని అడిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం, అది మే నెల 13వ తారీఖున, ప్రతి నెల కూడాను అక్టోబర్ నెల వరకు ప్రతి 13వ తారీఖున తన దగ్గరకు రమ్మని కోరుకుందని చెప్పినప్పుడు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు.
ఇక చివరి దర్శనం అక్టోబర్ 13వ తారీఖున ఆ తల్లి దర్శనమిచ్చి నేను జపమాల మాత్రం అని చెప్పింది. అదే రోజున సూర్యుని యొక్క అద్భుతం కూడా జరిగినట్లుగా దాదాపుగా 70,000 మంది దాన్ని దర్శించినట్లుగా చాలామంది దాన్ని చరిత్రకారులు రాస్తూ ఉన్నారు ప్రియమైన మిత్రులారా. అయితే ఆమె వాళ్ళకి దర్శనమిచ్చినటువంటి సమయం ఎటువంటిదంటే, ఇప్పుడు భౌతికంగా యుద్ధం జరుగుతుంది, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కానీ అంతకంటే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తీసుకొని వచ్చినటువంటి ఆ రక్షణాన్ని చాలామంది పోగొట్టుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తుని తెలియని వాళ్ళందరూ కూడా పోగొట్టుకుంటున్నారు, కానీ తెలిసిన వాళ్ళు కూడా పోగొట్టుకుంటున్నారు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. యేసు ప్రభు యొక్క మరణం నిరర్ధకం అవుతుంది. ఎన్నో ఆత్మలు నరకానికి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి అని చెప్పి మీరు ప్రతిరోజు జపమాలను జపించండి. జపమాలను జపించిన తరువాత ప్రతి గుర్తు తర్వాత ఈ చిన్న ప్రార్థన చెప్పండి. మనం ప్రతిరోజు చెప్తాం, ఓ యేసువా నా పాపములను మన్నించండి, నరకాగ్నిని మమ్ము కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అవసరమైన వారిని మోక్షమును తీసుకుని వెళ్ళండి. ఈ విధంగా ప్రార్థన చెయ్యండి అని చెప్పి మరియమాత ఆ బిడ్డలకు బోధించింది ప్రియమైన మిత్రులారా. కాబట్టి మరియమాత దర్శనమిచ్చినటువంటి సమయం యుద్ధం జరిగేటటువంటి సమయం. యుద్ధం కొనసాగుతుంది. యుద్ధాన్ని ఆపు చేస్తున్నానని చెప్పలేదు ఆ తల్లి. యుద్ధం కొనసాగుతుంది. ఎంతోమంది మరణిస్తారు. దాదాపుగా 80,000 మంది మరణించారని చెప్తారు ఆ యుద్ధం వలన. 8 మిలియన్లు అంటే 80,000 మంది మరణించారు అప్పటికి. కాబట్టి ఇది పెద్ద యుద్ధం అవుతుంది, కానీ తర్వాత కూడాను జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఒక 3 రహస్యాలని ఆ బిడ్డలకు తెలియజేస్తుంది. అందులో 2 బిడ్డలు కొలది కాలంలో మరణిస్తారు. చివరిగా ఉన్నటువంటి లూసీ కన్యాస్త్రీ అయిన తర్వాత ఆ రహస్యాలని తరువాత వచ్చినటువంటి పరిశుద్ధ తండ్రి గారు పునీత జాన్ పాల్ పాపు గారికి వాటిని వివరిస్తుంది. ఆమె వాటిని పంపిస్తుంది. అవన్నీ కూడా జాన్ పాల్ పాపు గారు చదివి ఇవన్నీ కూడా గతించిపోయాయి, మనం ఏ విధంగానూ భయపడక్కర్లేదు, మన వర్రీ అవ్వక్కర్లేదు, ఆందోళన చెందక్కర్లేదని చెప్పి తెలియజేస్తారు ప్రియమైన మిత్రులారా. కాబట్టి మరియ తల్లి దర్శనమిచ్చిందంటే దానికి ఒక కారణం ఉంటుంది. మరియ తల్లి దర్శనమిస్తుందంటే దానికి ఒక ముగింపు ఉంటుంది ప్రియమైన మిత్రులారా. ఏదో ఒక కార్యక్రమం జరగాలి. మరియ తల్లి యొక్క దర్శనాలలో ఒక కార్యక్రమం జరగాలి. కాబట్టి ఇక్కడ ఆమె తనను జపమాల మాతగా తెలియపరచుకుంది. అయితే ఈ జపమాల మాత అనేటటువంటి బిరుదాన్ని శ్రీసభ దాదాపుగా ఆమెకు 400-500 సంవత్సరాల క్రితమే ఆ తల్లికి ప్రసాదించింది. లెపెంటో యుద్ధంలో మన క్రైస్తవ సైనికులు, క్రైస్తవ దేశాధిపతులు ముస్లిం దేశాధిపతుల్ని ఓడించినప్పుడు ఆ లెపాంటో యుద్ధం మరియమాత యొక్క జపమాల ద్వారానే సాధ్యమైందని ఆనాటి పాపుగారు ప్రకటిస్తారు. అప్పటి నుంచి మరియ తల్లిని జపమాల మాత అని చెప్పి కొనియాడుతూ ఉంటారు. ఆ తర్వాత 400 సంవత్సరాల తరువాత 500 సంవత్సరాల తరువాత మరియ తల్లి మరలా ఇదిగో నేను జపమాల మాతని, మీరు జపమాలను జపించండి అని చెప్పి ఆ తల్లి ఆ బిడ్డలకు తెలియజేసింది ప్రియమైన మిత్రులారా. దేనికోసం? మొట్టమొదటిగా ప్రపంచంలో శాంతి నెలకొనాలని. రెండవది ఆ సమయంలో చారిత్రాత్మకంగా అప్పటి వరకు క్రైస్తవ దేశమైనటువంటి రష్యా దేశం, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మరొక విధమైనటువంటి కమ్యూనిజం వైపు వెళ్ళిపోతున్నాయి. అప్పుడే లెనిన్ అతని యొక్క అనుచరులందరూ కూడాను బోల్షివిజం అనేటటువంటి దాన్ని నిర్మూలించి ఈ కమ్యూనిజాన్ని వాళ్ళు స్థాపించడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఆనాటి నుంచి రష్యా దేశమంతా కూడా కమ్యూనిస్ట్ దేశంగా తయారైపోయింది. కాబట్టి వాళ్ళను కూడా మార్చడానికి, అదే సమయంలో మనుషులు పాపాల నుంచి విముక్తి చెందాలని ప్రతి వ్యక్తి కూడాను తన పాపాల కోసం పశ్చాత్తాపపడాలి, ప్రాయశ్చిత్తం చెల్లించాలి. తద్వారానే మీరందరూ కూడా దేవుని దగ్గరకు రాగలుగుతారు అని చెప్పి మరియ తల్లి యొక్క తన సందేశంలో ఇచ్చింది ప్రియమైన మిత్రులారా. కాబట్టి మరియ తల్లి యొక్క సందేశాన్ని మనం చూచినప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి సందేశానికి భిన్నమైంది కాదు. యేసు ప్రభు ఇచ్చినటువంటి సందేశంతో అది కొనసాగింపుగానే మనకి కనిపిస్తుంది. లేదా యేసు ప్రభు ఇచ్చినటువంటి సందేశానికి విశదీకరణగా దాన్ని మనం చూసుకోవచ్చు, అన్వయించుకోవచ్చు.
యేసు ప్రభు చెప్పాడు ఏమని? పశ్చాత్తాపపడండి, హృదయ పరివర్తనం చెందండి, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసించండి. అదే యేసు ప్రభు తన యొక్క సువార్త కార్యక్రమాన్ని ప్రారంభం చేసినప్పుడు పలికినటువంటి మాట. ఈ సువార్త మహోద్యమాన్ని స్థాపిస్తూ ఆయన చెప్పినటువంటి మాట, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం ప్రారంభమైంది, కాబట్టి హృదయ పరివర్తనం చెందండి, సువార్తను విశ్వసించండి, సువార్తను హృదయ పరివర్తనం చెందండి. అదే హృదయ పరివర్తనాన్ని గురించి మరియమాత తన దర్శనాల్లో పదే పదే తెలియజేస్తుంది. ప్రియమైన మిత్రులారా, యేసు ప్రభువుని విశ్వసించినటువంటి అన్యులు, యేసు ప్రభువుని విశ్వసించినటువంటి క్రైస్తవులు కూడాను పాపాలు చేస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా క్రైస్తవులు పాపాలు చేసినప్పుడు దేవుడు ఎంతో బాధపడుతున్నాడు, దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ప్రియమైన మిత్రులారా, దుఃఖిస్తున్నాడు. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా నేను ఎన్నుకున్నటువంటి బిడ్డలు, వీళ్ళందరూ కూడా పాపంలో పడిపోతున్నారు, పాపంలో జీవిస్తున్నారు. చివరిగా వాళ్ళందరూ కూడాను నరకానికి వెళ్తూ ఉన్నారు. మరి తన కుమారుని పంపించి ఆయన చేసినటువంటి బలిదానానికి అర్థం లేకుండా పోయింది, ఆయన చూపించినటువంటి త్యాగానికి అర్థం లేకుండా పోయింది. కాబట్టి యేసు ప్రభు చేసినటువంటి బలిదానానికి ప్రతిఫలం కావాలంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడాను పాపం లేకుండా జీవించాలి, పాపం లేకుండా జీవించాలి. అయితే మానవులం కాబట్టి పాపం లేకుండా జీవించడం కష్టం. ఎందుకంటే మనమందరం పుట్టినప్పుడు జన్మ పాపంలో జన్మించాం. కాబట్టి జన్మపాప జ్ఞానస్నానం ద్వారా పరిహరింపబడినప్పటికీ ఇంకా ఆ పాపం యొక్క ప్రభావం మనలోనే ఉంటుంది. దానికి ప్రభు ఏం చేశాడంటే పాప సంకీర్తనం అనేటటువంటి ఓ సంస్కారాన్ని స్థాపించాడు. ఆయన పునరుత్థానం అయిన తర్వాత శిష్యులతో అన్నాడు ఏమని? మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో అవి వాళ్ళకు క్షమించబడతాయి, మీరు ఎవరి పాపాలు క్షమించారో అవి వాళ్ళకు క్షమించబడవు అని చెప్పి తెలియజేశారు. ఆనాటి నుంచి శ్రీ సభలో నిరంతరంగా కొనియాడుతూ ఉంది. ఒకవేళ నీవు పాపం చేసినట్లయితే ఇదిగో పాప సంకీర్తనం ద్వారా దేవునితో సఖ్యపడేటటువంటి అవకాశాన్ని ప్రభువే మనకు చూపించాడు. ప్రియమైన మిత్రులారా, మరి ఎంతమంది దాన్ని మనం వినియోగించుకుంటున్నాం, ఎంతమంది దాని ద్వారా మనం లాభాన్ని పొందుతున్నాం? పాపం చేయడం మానవ సహజం అయితే పాపంలో ఉండటం మాత్రం మానవ సహజం కాదు. ఎందుకంటే క్రైస్తవులంగా మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుని దగ్గరకు రావాలి, మనం దేవునితో ఉండాలి. దేవుని కోరుకునేది అది. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉంచుకున్నాడు మానవుణ్ణి, ఏదేను తోటలో ఉంచుకున్నాడు. దేవుని దగ్గర ఉండడమే, తన దగ్గర ఉండడమే, మానవుడు తన దగ్గర ఉండడమే దేవుని యొక్క కోరిక. ప్రియమైన మిత్రులారా, అయితే ఆ మానవుడు సైతాను ప్రోద్బలం వలన పాపం చేసినప్పుడు, తనకు దూరమైనప్పుడు దేవుడు శిక్షించాడు, కానీ మానవుని వినాశనం చేయలేదు. శిక్ష ద్వారా మానవుని యొక్క పాపం ప్రక్షాళన అయ్యేటట్టుగా చేశాడు. ఇక తరువాత దర్శన గ్రంథం 21వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే చాలా చక్కగా వ్రాస్తారు. ఆది కాండంలో ఏది కనిపించిందో దర్శన గ్రంథంలో కూడా అదే కనిపిస్తుంది మనకేమని? ఇక నుంచి దేవుని యొక్క నివాసం మనుషుల మధ్య ఉంటుంది, దేవుని యొక్క నివాసం మనుషుల మధ్య ఉంటుంది. ప్రారంభంలో దేవుని యొక్క నివాసం మనుషుల మధ్య ఉంది. మానవుడు దూరమైనప్పుడు తన కుమారుని పంపించి రక్షించినటువంటి దేవుడు తన నివాసాన్ని మన మధ్యన ఏర్పాటు చేసుకోవడానికి, మనుషుల మధ్య ఏర్పాటు చేసుకోవడానికి ఆయన సంకల్పించాడు అని దర్శన గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియమైన మిత్రులారా, దేవుడికి మనతో ఉండడం ఇష్టం, దేవునికి మనతో ఉండడం ఇష్టం, కానీ మనకే దేవునితో ఉండడం ఇష్టం లేదు. దేవునితో ఉండడం మనకిష్టం లేదు. అర్థమవుతుంది కదా? దేవునికి మనతో ఉండడం ఇష్టం, కానీ మనకు దేవునితో ఉండడం ఇష్టం లేదు. కాబట్టి అలా దేవునితో ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి మరియమాత తన దర్శనాల్లో తెలియజేస్తూ ఉంటుంది. మీరు చేసేటటువంటి పాపం దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది, ఎంతో బాధను కలిగిస్తుంది. కాబట్టి ఆ పాపం నుంచి మీరు విముక్తులు కావాలి, ఆ పాపం నుంచి మీరు ప్రాయశ్చిత్తాన్ని చెల్లించండి, ఆ పాపానికి పశ్చాత్తాపపడండి. పశ్చాత్తాపడినటువంటి మిమ్మల్ని దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉండేటటువంటి ఆ కోరికను ఆయన వెలుబుచ్చుతూ ఉన్నాడు. దేవుడు మీతో ఉంటాడు, కానీ మనం దేవునితో ఉండడం. ఎందుకంటే మనం పాపాలు చేస్తాం, దేవునికి దూరం అవుతాం, దేవునికి దూరం అవుతాం. ప్రియమైన మిత్రులారా, చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను శిక్షించాడు అనుకుంటాం. దేవుడు ఎప్పుడు ఎవరిని శిక్షించడు, ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. మరి మనకు వచ్చే కష్టాలు బాధలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు శిక్షించినప్పుడు మనకు వచ్చే అపాయాలు, కష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన పాపాల ప్రతిఫలమే. మనం చేసేటువంటి పాపాల ప్రతిఫలమే మనల్ని మనం శిక్షించుకుంటున్నాం. అంటే మన మీద మనకే దయ లేదు, మన మీద మనకే జాలి లేదు. దేవునికి అపారమైనటువంటి జాలి ఉంది, దేవునికి అపారమైనటువంటి కృప ఉంది, కానీ మన మీద మనకే లేదు. మన మీద మనకు జాలి లేదు కాబట్టి, దయ లేదు కాబట్టి, కృప లేదు కాబట్టి పాపాలు చేస్తున్నాం, మనల్ని శిక్షించుకుంటున్నాం. ప్రియమైన మిత్రులారా, పాపాలు చేస్తున్నాం, మనం శిక్షించుకుంటున్నాం. కాబట్టి మనకు వచ్చేటటువంటి శిక్షలన్నీ కూడాను మనం చేస్తున్నటువంటి పాపాలకు ప్రతిఫలమే కానీ దేవుని శిక్ష కాదు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, దేవుని యొక్క ప్రేమను మనం కాదని బయటకు వెళ్తామో, అప్పుడే సైతాను మనల్ని చుట్టుముడుతూ ఉంటుంది, మనల్ని అనేక విధాలైనటువంటి కష్టాలకి, బాధలకి గురి చేస్తుంది. ప్రియమైన మిత్రులారా, కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించాలి. దేవునికి మనతో ఉండడం ఇష్టం. అదే మరియ తల్లి ఫాతిమా దర్శనం తెలియజేసింది కూడా. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మానవులందరూ కూడాను నరకానికి వెళ్ళడం దేవుని ఉద్దేశం కాదు. తన కుమారుడు, నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మానవులందరి కోసం ఆయన ప్రాణతర్పణం చేశాడు. కాబట్టి దానికి విలువ అనేది ఇవ్వండి. దానికి మీరు విలువనిచ్చినట్లయితే పాపాన్ని విడిచిపెట్టండి. పాపాన్ని విడిచిపెడుతూ పాపాత్మల మనసులు మారేటట్లుగా ప్రార్థన చేయండి. దేవుని యొక్క శాంతి సమాధానం ఇక్కడ నెలకొల్పబడాలి అనేటటువంటి శాంతి సందేశాన్ని, దేవుని యొక్క కృప సందేశాన్ని ఆ తల్లి మనకు వివరించింది. ప్రియమైన మిత్రులారా, చాలామంది అంటారు ఏమనంటే, బైబిల్ గ్రంథంలో ఉంది కదా, బైబిల్ గ్రంథం చదువుకుంటే సరిపోతుంది కదా, మనకి దర్శనాలు అవసరమా అంటారు. మానవునికి చాలా అవసరం. ఒకళ్ళ బైబిల్ గ్రంథం ఉన్నా సరే అవసరం, ఆ దర్శనాలు అవసరం. ఎందుకంటే మానవుని అప్పుడప్పుడు తట్టి లేపాలి, మానవుని అప్పుడప్పుడు తట్టి లేపాలి. ఇటువంటి జరిగినప్పుడే మానవుడు కాస్త జాగ్రత్తగా ఉంటాడు అని చెప్పి తెలియజేస్తూ ఉంది ప్రియమైన మిత్రులారా శ్రీసభ. కాబట్టి మరియ తల్లి యొక్క దర్శనం అనేది మనల్ని యేసు ప్రభువు దగ్గరకు తీసుకుని వెళ్ళడానికే కాదు, యేసు ప్రభువుకి దూరంగా ఉంచడానికి కాదు, లేదా తన యొక్క ప్రాముఖ్యతను పెంచుకోవడానికి కాదు, ప్రజలందరూ తన దగ్గరకు రావాలని, తన దగ్గరే ఉండాలని కోరుకునేది కాదు. ఎవరైతే తన దగ్గరకు వస్తారో తన కుమారుని దగ్గరికి వెళ్ళాలని ఆ తల్లి కోరుకుంటుంది. అదే సువార్త వాక్యంలో యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో మనకు కనిపించేది. సేవకులు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆయన చెప్పినట్లు చెయ్యండి, మీ జీవితాలలో అద్భుతాలు జరగాల, ఆయన చెప్పినట్లు చెయ్యండి, మీ జీవితంలో మంచి జరగాల, ఆయన చెప్పినట్లు చెయ్యండి. అన్నిటికీ ఒకటే పునాది ప్రియమైన మిత్రులారా, ఆయన చెప్పినట్లు చెయ్యడమే. ఆయన చెప్పినట్లు చేస్తే మనకంతా మంచి జరుగుతుంది, మన భవిష్యత్ అంతా బంగారంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దేవునితో ఉంటాం. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని దీవెన నాకు రావాలని, అదిగో వాళ్ళకి ధనం ఉంది, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు మంచిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, దేవుడు వాళ్ళని దీవించాడు అని చెప్పి చాలాసార్లు మనం అసూయ పడుతూ ఉంటాం. నిజంగా దేవుని యొక్క దీవెనకు అర్థం ఏంటో తెలుసా? ధనధాన్యాలు కాదు. పూర్వకాలంలో అనుకునేవాళ్ళు, కానీ సొలొమోను మహారాజు జీవితాన్ని చూసిన తర్వాత ధనధాన్యాలు అనేవి మనిషిని వినాశనం చేసే కానీ బాగు చేసేవి కాదు. మరి ఇంకేమిటి? లేదా అంతస్తుల అంటే కాదు. మరి ఇంకేమిటి? ఆరోగ్యకరమైన జీవితం అంటే అది కూడా కాదు. దేవుడు మనతో ఉండడమే మనకు దీవెనకరం. దేవుడు మనతో ఉండడమే మనకు దీవెనకరం ప్రియమైన మిత్రులారా. ఆ దేవుడు సంకల్పించాడు ఎప్పుడు మనతో ఉండాలని. మరి మనం కూడా సంకల్పించుకోవాలి ఆ దేవునితో ఉండాలని. అదిగో ఆ విషయాన్ని మరియ తల్లి గుర్తు చేస్తుంది. నేను మీకులాగానే మనిషిగా జీవించాను, నేను మీకులాగానే మనిషిగా మరణించాను, కానీ ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నాను. కారణం ఏంటంటే ఆయన చెప్పినట్లు నేను చేశాను. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రతి క్షణం అనుక్షణం కూడాను మరియ తల్లి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేసింది. మరి అటువంటి ప్రయత్నం మనలో ఉండాలి. అటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి సహకరిస్తాడు. తన అనుగ్రహంతో మనం నింపుతాడు. ఆయన తన యొక్క శక్తితో మనం నింపుతాడు, తన యొక్క ఆత్మతో మనం నింపుతాడు. ప్రియమైన మిత్రులారా, నేను దేవుని ఇష్ట ప్రకారం జీవించాలి, నా ఇష్టం కాదు. దానికి పౌలు గారు అంటారు, ఇక నుండి జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అంటాడు పౌలు గారు. వాస్తవంగా మరి అందరం చెప్పగలమా మాట? ఇక నుంచి నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడని చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే మన మీద మనకే అనుమానం. చెప్తే ఏమవుతుందో, చెప్తే ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో, చెప్తే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో. ఏదో విధంగా వచ్చానుగా, తప్పైపోయిన స్వామి, లెంపలేసుకుంటా నా దారి నేను వెళ్ళిపోతాను, మళ్ళీ ఆదివారం వచ్చే వరకు నిన్ను తలుసుకుంటే ఒట్టు. ఇది మన జీవిత విధానం.
అవునా కాదా? వాస్తవం మాట్లాడుకుందాం. వాస్తవం కాదు. దేవుడు ప్రతి క్షణం మనతో ఉంటున్నాడు. మనం కూడా దేవునితో ప్రతి క్షణం ఉండాలి. మరియ తల్లి గుర్తు చేసేది అది. నేను దేవునితో ప్రతిక్షణం ఉన్నాను, అందుకనే ఆస్తిపాస్తులు లేకపోయినా, పేరు ప్రఖ్యాతు లేకపోయినా, అంతస్తు లేకపోయినా నేను దేవుని దగ్గరకు వెళ్ళాను, దేవునితో ఉన్నాను. తన దర్శనాల ద్వారా ఆమె నిరూపించేది అది. తను దేవుని దగ్గర ఉన్నానని, దేవుని యొక్క సందేశాన్ని మనకు వినిపిస్తున్నానని ఆ తెలియజేస్తుంది ప్రియమైన మిత్రులారా. కాబట్టి ఆ సందేశాన్ని మనం స్వీకరించాలి. ఆమె కోరుకునేది అదే. ఆమె కోరుకునేది ఏంటంటే తన కుమారుని యొక్క సందేశం ప్రకారం జీవించడం, పాపాన్ని విడిచిపెట్టడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ పాపంలో పడినప్పటికీ కూడాను పాప సంకీర్తన ద్వారా పాప మన్నింపు పొందటం. బహుశా ఈ మధ్య మా గురువుల్లో కూడా ఇది సన్నగిలిపోయింది. ఎందుకంటే ఇదివరకే ఆదివారం వచ్చిందంటే శనివారం సాయంత్రం దాదాపుగా అందరూ వచ్చి పాప సంకీర్తన చేసేవాళ్ళు. కాస్త తల మెరిసిన వాళ్ళు, నాలాంటి ముసలి వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలుసు. కాబట్టి వీళ్ళు ఎవరికి, ఎందుకంటే ఈ రోజుల్లో మన ఇళ్లలో ఒక దేవతని ప్రతిష్ఠించుకుందాం. ఏమిటి ఆ దేవత? టెలివిజన్. సాయంత్రం అవగానే దాని దగ్గర ఖచ్చితంగా కూర్చోవాలి, ఆ దేవతను ఆరాధిస్తూ కూర్చోవాలి. మిగిలిన కార్యక్రమాలన్నీ మనకు అక్కర్లా, అది పోయింది. పోనీసం ఆదివారం నాడు కాస్త ముందు పూజకు వచ్చి అక్కడ ఉన్నటువంటి గురువు దగ్గర పాప సంకీర్తన చేద్దామంటే అది పోయింది. ఏమీ లేవు, ఏదో వస్తాం, పితాపుత్ర పవిత్రాత్మ అన్న తర్వాత గుళ్ళోకి వస్తాం. అవునా? కాస్త ఫాదర్ గారు కాస్త ఎక్కువగా ప్రసంగం చేస్తే ఈయన చాలా ఎక్కువ చెప్తున్నాడు, వచ్చే వారం నుంచి ఇంక గుడికి వెళ్దామని అటు వెళ్ళిపోతారు. ఈ విధంగా మన జీవితం ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని దీవిస్తాడు, దేవుడు ఏ విధంగా మనకి సంతృప్తినిస్తాడు ప్రియమైన మిత్రులారా. మరొకసారి ఈ విచారణ పండుగ రోజున ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక క్రైస్తవురాలుగా, కథోలిక బిడ్డగా నేను ఏ విధంగా జీవిస్తున్నాను? మరియ తల్లి యొక్క ఫాతిమా మాత దర్శనాన్ని కొనియాడేటటువంటి నేను ఆ తల్లి సందేశం ప్రకారం జీవిస్తున్నానా? పాపాన్ని విడిచిపెట్టండి, పాపానికి పశ్చాత్తాపడండి, ప్రాయశ్చిత్తాన్ని చెల్లించండి, దేవుని వైపు మరలండి అని చెప్పి ఆ తల్లి చెప్పినటువంటి సందేశం ప్రకారం జీవిస్తున్నానా లేదా నా ఇష్ట ప్రకారం, నా కోరికల ప్రకారం, నా ఇష్టాల ప్రకారం జీవిస్తున్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరియ తల్లి యొక్క సందేశం యేసు ప్రభు సందేశానికి భిన్నమైంది కాదు. యేసు ప్రభు ఇచ్చిన సందేశానికి కొనసాగింపే. శ్రీ సభ ఏం చెప్తుందో మరియ తల్లి అదే చెప్తుంది. యేసు ప్రభు ఏం చెప్పాడో శ్రీ సభ అదే చెప్తుంది ప్రియమైన మిత్రులారా. కాబట్టి ఈ రోజున మనం ప్రభువును ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మానవులమైనటువంటి మనం బలహీనులం. ప్రతి క్షణం కూడాను పాపపు ఆలోచనలు గలవాళ్ళం, పాపపు పెదవులు గలవాళ్ళం, పాపపు చెవులు గలవాళ్ళం, పాపపు చూపులు గలవాళ్ళం. అటువంటి మనల్ని పవిత్రపరచమని ప్రభువుని వేడుకుంటూ మరియ తల్లి ఫాతిమా దర్శనం ఇచ్చినటువంటి సందేశాన్ని పాటించే అనుగ్రహాన్ని ఇవ్వమని ప్రార్థన చేద్దాం. అదే సమయంలో విశ్వాసాన్ని కనబరుస్తూ ఎంతోమంది భక్తులు తంబిగారి పుణ్యక్షేత్రానికి వస్తారు. తంబిగారు అంత గొప్పవాడయ్యాడంటే కారణం ఏంటంటే మరియ తల్లిని నిరంతరం ప్రార్థించాడు ఆయన, జపమాల నిరంతరం జపించాడు ఆయన. అందుకని ఆయన గొప్పవాడయ్యాడు. కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి పునీతులందరూ కూడా ప్రియమైన మిత్రులారా, అందరూ మరియ తల్లిని వేడుకున్న వాళ్ళే. అందరూ మరియ తల్లి వేడుదల ద్వారా వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళారు ప్రియమైన మిత్రులారా. కాబట్టి అందరూ కూడా, అందులో ఎవరు కూడా మరియ తల్లిని ఆశ్రయించకుండా ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. యేసు ప్రభు మరియ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. మనమందరం కూడా మరియమాత వేడుదల ద్వారా యేసు ప్రభు దగ్గర వల్ల ఆ తల్లి కోరుకుంటుంది. కాబట్టి ఆ ప్రార్థనని ప్రతిరోజు సాయంత్రం మన కుటుంబాలలో ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం. కనీసం 5 గుర్తులనే చెప్పలేకపోవచ్చు, కనీసం ఒక గుర్తన్నా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ దేవాలయంలో జపమాల జరుగుతుంది. పనులు ముగింపు చేసుకొని రావాలనేటటువంటి నిర్ణయం ఉంటే తప్పకుండా రాగలుగుతాం. అటువంటి గట్టి నిర్ణయాన్ని కలిగించమని ప్రభువుని ఈరోజు వేడుకుందాం. మనకు తల్లిగా, అమ్మగా ఇచ్చినటువంటి మరియమాత ప్రార్థనలు మనకు అండగా నిలబడాలని, మనలను, మన విచారణ గురువుని, ఇక్కడ పనిచేస్తున్నటువంటి గురువులందరినీ, దైవాంకితులను, మఠవాసులను అందరినీ దీవించమని, మనలందరినీ కూడా దీవించమని, ఒకరికొకరు సాక్షిపరంగా జీవించేటటువంటి అనుగ్రహాన్ని ఇవ్వమని ఈరోజు ప్రత్యేకంగా బలిపూజలో ప్రభువుని వేడుకుందాం.